వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రముఖ ఆన్లైన్ కోచింగ్ సంస్థ ఎడెక్స్తో ఏపీ ప్రభుత్వ ఒప్పందం. చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని పేర్కొన్న సీఎం జగన్. ఢిల్లీలో రైతులు చేపడుతున్న సమ్మెకు మద్దతుగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సిఐటియు నిరసన. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిందేనని నేతల డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ పిఎల్వి ప్రసాద్ మున్సిపల్ స్పోర్ట్స్ ఏరియాను ప్రారంభించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. క్రీడాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడి. వివరాల్లోకి వెళ్తే, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదం, నాణ్యమైన విద్య అన్నది హక్కు. ఇది కొత్త నినాదమని విద్యార్థులను ప్రపంచంలో పోటీపడి మెరుగైన ఉద్యోగాలు సాధించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రముఖ ఆన్లైన్ కోచింగ్ సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ, ఎడెక్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఏపీలో చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం అన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదం అన్నారు. నాణ్యమైన విద్య అనేది హక్కు. ఇది కొత్త నినాదం అన్నారు. ప్రపంచంలో మనం పోటీ పడుతున్నామని మన విద్యార్థులు మెరుగైన ఉద్యోగాలు సాధించాలన్నారు. నాణ్యమైన విద్య ద్వారానే ఇది సాధ్యమన్నారు. విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలని, అప్పుడే మన విద్యార్థులకు మెరుగైన అవకాశాలు వస్తాయని చెప్పారు. ఢిల్లీలో రైతులు చేపడుతున్న సమ్మెకు మద్దతుగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ కూలీలకు 26 రోజులు పని దినాలు, ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు పలువురు ఉపాధి హామీ కూలీలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు అధ్యక్షురాలు నాగమణి అచ్యుత్ ప్రసాద్ మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పంట బీమా వర్తింపజేయాలని, కార్మికులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలను వెంటనే పునరుద్ధరించాలని, ఉపాధి కూలీలకు పని దినాలు 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. పంట నష్ట పరిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా కార్మికులకు సంబంధించిన 44 చట్టాలను 4 కోడ్లుగా తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. అందుకనే కార్మిక చట్టాలన్నింటినీ కూడా పునరుద్ధరించి 4 ఏవైతే కోడ్లు తీసుకొచ్చిందో వాటన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉపాధి హామీ పనులు సక్రమంగా కల్పించాలి. ఉపాధి హామీ పనులు 100 రోజుల నుండి 200 రోజులకు పెంచాలి. అదేవిధంగా కూలీలకు ఇచ్చే వేతనం కూడా 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి కౌలు రైతులందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇవ్వాలని చెప్పేసి, ఏదైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్ట పరిహారం కూడా కౌలు రైతులకే నేరుగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కార్మికులు, రైతులందరూ కలిసి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ పిఎల్వి ప్రసాద్ మున్సిపల్ స్పోర్ట్స్ ఏరియాను డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. డాక్టర్ ప్రసాద్ సతీమణి శోభారాణి ఆధ్వర్యంలో 3 షటిల్ కోర్టులు, 1 టేబుల్ టెన్నిస్ జిమ్లతో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 3F ఇండస్ట్రీస్, ఓపీ గోయంక, డాక్టర్ జిఆర్ రెడ్డి, నంద్యాల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పాఠశాల స్థలాన్ని పాఠశాల అవసరాల కోసం ఉపయోగించుకునేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ 74వ వార్డు కోనవానిపాలెం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. 1991లో అప్పటి ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నిర్మించారని గ్రామస్తులు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ వారంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారని, పాఠశాల ఆవరణలో తాము ఆటలాడేవారమని, ఇప్పుడు ఆ స్థలం తమదంటూ వేరే వ్యక్తులు వచ్చారని తెలిపారు. ఇది ఆర్కార్డు స్థలం అంటూ చెబుతున్నారని, ఈ విషయమై స్పందనలోనూ ఉక్కు భూసేకరణ అధికారికి ఫిర్యాదు చేశామని, అయినప్పటికీ ఎలాంటి స్పందన కనిపించలేదన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ చైతన్య యువజన సేవా సంఘం అధ్యక్షులు ఊరుకూటి అప్పలనాయుడు, కోన సోమనాయుడు, అప్పలస్వామి, స్కూల్ ప్రిన్సిపాల్ వెంకట్రావు, నర్సింగ్, అప్పారావు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. మాకు ప్లే గ్రౌండ్ కావాలి. ఇంకా మీకు ఏంటి ప్రాబ్లమ్ మీ స్కూల్కి? వాష్రూమ్స్ కావాలి. ఇంకా చెప్పు, ధైర్యంగా చెప్పు. మాకు వాష్రూమ్స్ కావాలి, మాకు ప్లే గ్రౌండ్ కావాలి. ప్లీజ్ ప్లే గ్రౌండ్ ఇప్పించండి. కోనవానిపాలెం పాఠశాల పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. మన నాడు నేడులో కూడా ఈ పాఠశాల శాంక్షన్ అయింది. 2వ ఫేజ్ 2లో కొంత నిధులు కూడా విడుదలయ్యాయి, వర్క్ కూడా జరుగుతుంది. బాత్రూమ్స్ చాలా ఇబ్బందిగా ఉంది.
మన దగ్గర ఉన్నటువంటి పిల్లల్లో ఎక్కువ మంది పిల్లలు గర్ల్స్ ఉన్నారు. వాష్రూమ్స్ లేక టీచర్స్కి ఇబ్బందిగా ఉంది, పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. పక్కన ఉన్నటువంటి స్థలం ఇప్పిస్తే నాడు నేడు నిధుల్లో వచ్చినటువంటి నిధుల ద్వారా ఆ బాత్రూమ్స్ కట్టించుకోవడానికి అయితేనేమి, తర్వాత ప్లే గ్రౌండ్కి కూడా అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, అందరికీ పాఠశాల తరఫున మా పిల్లల తరఫున విన్నవించుకుంటున్నాను. కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ దయచేసి పెద్ద మంది చేసుకొని దీన్ని మ్యూచువల్గా ఇంకెక్కడో దగ్గర ఇప్పించండి, పేద పిల్లల భవిష్యత్తు కాపాడండి. తర్వాత ఏంటంటే ఇది నాడు నేడు నిధులు కేటాయించి ఫేజ్ 2లో కేటాయించిన తర్వాత అది కూడా వర్క్ అయింది. వర్క్ అయితే బోర్వెల్ అండ్ కార్పొరేట్ వాళ్ళు కూడా కట్టారు. కట్టిన తర్వాత కూడా వీళ్ళు ఎవరో వచ్చి ఈరోజు స్కూల్ని బ్రేక్ చేస్తామంటే అది ఎంతవరకు న్యాయం మీరే ఆలోచించి స్టీల్ ప్లాంట్ వారు తగు నిర్ణయం తీసుకుంటారని పెద్దవాళ్ళు చేసి మా స్కూల్కి ఆట స్థలం కేటాయిస్తారని కోరుకుంటూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చెప్పారండి. ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఎంఈఓ గారికి, డిఈఓ గారికి, మండల రెవెన్యూ గారికి, ఎస్డిసి గారికి, ఆర్ఐ గారికి, అందరికీ జేసీ గారికి కూడా గ్రీవెన్స్లో పెట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే మీరు దయచేసి పెద్ద మనసు చేసుకొని మీరు ఇంకొక మ్యూచువల్గా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపు మేరకు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో గ్రామీణ భారత్ బంద్ నిర్వహించారు. మల్కాపురంలో ఆయా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. నేతలు మాట్లాడుతూ పరిశ్రమల్లో కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలతో తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని కోరారు. కార్మిక హక్కుల సాధనకై అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని నేతలు పిలుపునిచ్చారు. ఈరోజు పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్ నిర్వహించాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు, కిసాన్ సంయుక్త మోర్చా ఉమ్మడిగా పిలిపించాయి. ఈ పిలుపులో భాగంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పారిశ్రామిక కేంద్రాల్లోనూ ప్రభుత్వ రంగ సంస్థల వద్ద కూడా కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి సమ్మెను జయప్రదం చేస్తున్నారు. సమ్మెను జయప్రదం చేస్తున్నటువంటి కార్మిక వర్గానికి అందరికి కూడా అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశానికి పట్టుకొమ్మలైనటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థల్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అమ్మకానికి పెట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తూ ఉంది. యువత ఉపాధి అవకాశాలు తీవ్రంగా దెబ్బతీస్తూ ఉంది. కాబట్టి మీరు ప్రభుత్వ సంస్థల అమ్మకాన్ని, స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వెంటనే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మిక వర్గం అశేష త్యాగాలతో సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చేసింది. ఇది కార్మికులు యజమాని కాలు కింద బానిసలు చేయడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి లేబర్ కోడ్స్ని రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని పాతపట్టినం, కొత్తపట్టినం, గూటాల గ్రామాలలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ, పోలవరం ఇన్ఛార్జి తెల్లం రాజ్యలక్ష్మి, ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ పాల్గొన్నారు. పాతపట్టినంలో 38 లక్షలతో నిర్మించిన సొసైటీ గోడౌన్, 3 లక్షలతో బస్ షెల్టర్, గూటాలలో 33 లక్షలతో సొసైటీ గోడౌన్, 21,80,000తో రైతు భరోసా కేంద్రం, కొత్తపట్నంలో 25 లక్షలతో రాచగట్టు చెరువు కల్వర్ట్, 10 లక్షలతో సీసీ రోడ్లు, 6 లక్షలతో గ్రావెల్ రోడ్డులకు పూజలు నిర్వహించి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, సొసైటీ అధ్యక్షులు పాదం రాజుబాబు, సుంకర అంజిబాబు, సర్పంచులు మైగావుల విజయదుర్గ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు చేపట్టారు. అందులో రైతులకి అందుబాటులోనే ఎరువులు ఉండాలి, విత్తనాలు ఉండాలి, రైతులకు సేవలు అందించాలని ప్రతి సచివాలయానికి ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా రైతుల కోసం వాళ్ళు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి 40 లక్షల రూపాయలతో ఈరోజు బోరాన్ని ఈ పశ్చిమ గ్రామంలో ఏర్పాటు చేశారు. ఇలా నియోజకవర్గంలో 15 వ్యవసాయ గోడాన్ని నిర్మించిన ఘనత మన ప్రభుత్వానికి దక్కుద్దని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను. ఆ గోడాను కూడా కార్మిక సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని పెందుర్తి సిపిఎం పార్టీ నాయకులు బి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ పిలుపు మేరకు కార్మిక సమస్య పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెందుర్తిలో కార్మికులు నిరసన, ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికులు దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో నాయకులు శంకర్రావు, అప్పలనాయుడు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డిగ్రీలు చదివి పీజీలు చదివి ఎటువంటి ఉద్యోగం ప్రభుత్వం కల్పించక ఈరోజు స్వయం ఉపాధి మీద ఆ రకంగా పనిచేసిన వాళ్ళకి ఈరోజు భారాలు వేసి ఈరోజు ఆ పని కూడా లేకుండా చేసే పని ఈరోజు చట్టం తీసుకొచ్చింది మోడీ గారికి. మేము అడగదలుచుకున్నాం, మోడీ గారు మేము అందరూ ఎన్నుకుంటే నువ్వు పైన కూర్చున్నావు, చట్టాలు చేస్తా ఉన్నావు, అలాగే ఒక పక్కన రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా వ్యవహారం చేస్తా ఉన్నావు, కనీస వేతనాలు ఇవ్వట్లేదు. ఈరోజు పిఎఫ్తో కూడిన సంక్షేమ చట్టం చేయమని అడుగుతున్నాం. ఇవేవి చేయకుండా ధరలు తగ్గించకుండా ఉన్న ప్రభుత్వ రంగాన్ని నమ్మిస్తున్నా నిన్ను గ్యారెంటీగా నిన్ను కూడా ఇంటికి పంపిస్తాం. ఆ రకంగా ఈ సమ్మె తర్వాత అయినా సరే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే మోడీని దించుతాం. ఈ రాష్ట్రాల్లో కూడా మోడీకి సపోర్ట్గా పోటీ చేసే రాజకీయ పార్టీలు కూడా ఓడిస్తాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి మోడీ గారికి హెచ్చరిక చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతుల కష్టాలపై తీసిన సినిమా రాజధాని ఫైల్స్ థియేటర్లలో ప్రదర్శిస్తుండగా వైసీపీ నేతలు ఆ థియేటర్లపై దాడులు నిర్వహించి సినిమాను ఆపించడం చాలా దారుణమని అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామర్తి జగన్మోహన్ రాజు విమర్శించారు. రాజధాని ఫైల్స్ సినిమాను నిలపడం పట్ల ఆయన రాజంపేటలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏ విధంగా రాజధాని అమరావతి నిర్మాణం జరిగింది, అమరావతి రైతులు ఏ విధంగా మోసపోయినారు, దగా పడినారు, అయ్యా మేము త్యాగం చేసినాము, ప్రభుత్వానికి ఇచ్చినాము, ఫలాని వ్యక్తులకు కాదు, తిరిగి మాకు అన్యాయం జరుగుతోంది అంటే గనక అమరావతి రైతుల యొక్క ఉద్యమాన్ని ఉక్కుపాదంతో తొక్కి అవమాన పాలన చేసి తర్వాత మీరు పెయిడ్ ఆర్టిస్టులు అంటూ ఇంకో విధంగా మహిళలను చూడకుండా అవమానం చేస్తే అమరావతి రైతులు దాదాపు 4 సంవత్సరాలు ఉద్యమం చేస్తూనే ఉన్నారు, 4.5 సంవత్సరం పాటు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కదిలించినటువంటి అంశం కావడంతో వాస్తవాలను వెలుగు తీద్దామన్నటువంటి దీనితో అమరావతి ఫైల్స్ అనేటటువంటి ఒక సినిమా నిర్మాణం జరిగింది. ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ అయ్యిందో తాడేపల్లెగూడానికి వణుకొచ్చి నిర్దాక్షిణ్యంగా అధికార పదంతో దాన్ని తొక్కాలనేటువంటి ఆలోచన చేసి ఇప్పుడు ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఆకేపాటిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రస్తుత ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున రెడ్డి కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డితో పాటు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేట పట్టణంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించామని, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి బరిలో ఉన్నారని ప్రస్తుత శాసనసభ్యులు మేడ మల్లికార్జున రెడ్డి వెల్లడించారు. అమర్నాథ్ రెడ్డిని అత్యంత భారీ మెజారిటీతో గెలిపిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించి రాజంపేట మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కృష్ణారావు యాదవ్, స్థానిక కౌన్సిలర్ తంబా సుబ్రహ్మణ్యం, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తేవడం జరిగింది. అదేవిధంగా గతంలో ఏదైనా ఒక చిన్న పని కావాలన్నా, చిన్న రేషన్ ఒక కార్డు అప్లై చేయాలన్నా, పెన్షన్ అప్లై చేయాలన్నా, ఒక భూమి సర్వే కావాలన్నా రోజులు తరబడి ఆఫీసులు చుట్టే పరిస్థితి ఉండేది. మనం అధికారులు కూడా తప్పుపట్టలేం, ఎందుకంటే సిబ్బంది కొరత, ఇవన్నీ ఇబ్బందులు ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు మీరు అప్లై చేస్తే సచివాలయంలో అప్లోడ్ చేస్తాను. ఏమైనా సర్వే కావాలంటే మరుసటి సర్వే జరుగుతూ ఉండి ఈ వ్యవస్థను సరళీకృతం చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నిజంగా ఆ రోజు వాళ్ళ నాన్నగారు ఫీజు రియంబర్స్మెంట్ చదువు చెప్పించాడు. ఆ చదువుకు సార్థకత చేస్తూ 4 లక్షల ఉద్యోగాలకు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. సచివాలయం కావచ్చు, వాలంటీర్ వ్యవస్థలు కావచ్చు, ఇదంతా అభివృద్ధి కాదా? నిజంగా కరోనా వచ్చింది మొన్న, ఒకటి ఆలోచన చేయండి. ప్రపంచ దేశాలే గడగడలాడాయి ఈ కరోనాలో, ఇంత విపత్కర పరిస్థితుల్లో. అలాంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కరోనా అనేది గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం ఉత్తరపాలెం గ్రామంలో సుమారు 2,12,00,000 వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను, అదే మాదిరిగా నిర్మించనున్న పలు పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ముందుగా 43,60,000 నిధులతో వీరవాసరం ఎల్లమ్మ చెరువు వద్ద నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని, 23,94,000 నిధులతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, 40 లక్షల నిధులతో నిర్మించిన సంత మార్కెట్ షెడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం వీరవాసరం పెద్దపేటలో 60 లక్షల నిధులతో నిర్మించే సీసీ డ్రైవుల పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు.
తదనంతరం ఉత్తరపాలెం గ్రామంలో 43,60,000తో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను చేపట్టడం జరిగిందని, ఇప్పటికే పలు గ్రామాలలో పలు పనులు పూర్తి కావడం జరిగిందన్నారు. భవన నిర్మాణానికి 7 సెంట్ల భూమిని ఇచ్చిన దాతలు చెన్ను సత్యనారాయణ, కోడి వీరన్న, సిహెచ్ వెంకట సత్యనారాయణ, కోడి అప్పారావు, పులి మురళీకృష్ణలను ప్రత్యేకంగా అభినందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎంపీసీ చైర్మన్ కోటిపల్లి బాలదుర్గా, నాగ మల్లేశ్వరరావు, జేసీఎస్ కన్వీనర్ మానుకొండ ప్రదీప్ కుమార్, వ్యవసాయ మండల సలహా అధ్యక్షులు గొలగాని సత్యనారాయణ, వీరవాసరం, ఉత్తరపాలెం సర్పంచులు చీకిలే మంగతాయారు, కోడే వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన గ్రామ కంఠం కానీ లేకపోతే రెవెన్యూకి సంబంధించిన స్థలం లేనప్పుడు వారి సొంత స్థలాన్ని ఇచ్చి, ఏదైతే మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన వికేంద్రీకరణ చేస్తూ ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారో దాన్ని అందిపుచ్చుకోవాలి, ప్రజలకి పరిపాలనని అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నానికి మన వంతు కూడా మనం సహకరించాలి అని చెప్పి ముందుకొచ్చిన ఈ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సమస్యని కూడా, ప్రజా సమస్యలన్నింటిని కూడా మా దృష్టికి తీసుకురావడం, వెంటనే పరిష్కరించడం, ఇలాగ అభివృద్ధిలో అందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రజల యొక్క మన్ననలు పొందిన వాళ్ళు, అలాగే నిజంగా ఈ ఏదైతే ఈ స్థలాన్ని ఇచ్చి దాతృత్వం చాటుకున్నారు ఈ పెద్దలందరూ కూడా ఎంతో మందికి ఆదర్శనీయంగా నిలిచారు. ఇవాళ అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణ శివారులలో భూ వివాదంతో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. పోలీసులు రావడంతో వివాదం సద్దుమణిగింది. భూములకు రెక్కలు రావడంతో కోట్లు విలువ చేసే భూములపై వైకాపా నాయకులు కన్నేసి భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని దళిత కుటుంబానికి చెందిన ఎర్రగుంట్ల పల్లి వాస్తవ్యులు కొంతమంది ఆరోపిస్తున్నారు. పీలేరు మండలం తిరుపతి రోడ్డు మార్గం హెరిటేజ్ పక్కన ఎర్రగుంట్ల పల్లి గ్రామం 741 సర్వే నెంబర్లో 1955వ సంవత్సరంలో హీన జాతి కింద 1.53 ఎకరాల భూమి ఎస్సీ కుటుంబానికి చెందిన గుండ్లూరు గంగయ్యకు ప్రభుత్వం ఇచ్చిందని, భూముల రేట్లు రోజు రోజుకు పెరుగుతూ ఉండటంతో వైకాపా నాయకులు కొంతమంది దళితుల భూములను కబ్జాలకు పాల్పడుతూ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మంత్రి పెదిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పేర్లు చెప్పి భూ ఆక్రమణకు పాల్పడుతూ దాడికి తెగబడ్డారని ఆరోపించారు. 741 సర్వే నెంబర్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని న్యాయస్థానం స్టే విధించిందని, అయినా రాత్రి 2 గంటల సమయంలో బోరు వేసి పనులు చేపట్టినట్లు తెలిపారు. కాసేపు ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగంలోకి రావడంతో వివాదం సద్దుమణిగింది. విశాఖలోని భీమునిపట్నం శివానంద సుభద ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత సాంస్కృతిక చరిత్ర పునర్నిర్మాణ మరియు దృక్పథాలు అనే అంశంపై అంతర్జాతీయ చర్చా వేదిక ఫిబ్రవరి 18 మరియు 19 తేదీలలో 2 రోజుల పాటు విశాఖలోని ఇంటిగ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్లో జరుగుతుందని ప్రొఫెసర్ వై సుదర్శన్ రావు తెలిపారు. నగరంలోని మేఘాలయ హోటళ్లలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే మన భారతదేశ సాంస్కృతిక ప్రత్యేక గుర్తింపు ఉందని, ఏ ప్రాంతంలో నివసిస్తున్నా, ఏ దేశంలో నివసిస్తున్నా కూడా ప్రతి ఒక్కరూ మన భాషా సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా మన దేశ ఆర్థిక పరిస్థితి బాగుండాలన్నా ప్రతి ఒక్కరూ ఆర్థిక పరిస్థితిపై అవగాహన పెంచుకోవాలన్నారు. గురూజీ వారసత్వాన్ని కొనసాగించడానికి శివానంద సుభద ఫౌండేషన్ డిసెంబర్ 2012లో ఆవిర్భవించిందని, అతని బోధనలు మరియు చర్చలను పుస్తకాలు, ఆడియో మరియు వీడియో మెటీరియల్ రూపంలో లభ్యమవుతున్నాయి అన్నారు. ఈ సందర్భంగా సెమినార్కు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. పరిపాలించేటప్పుడు వాళ్ళకు కొన్ని ఆశ్చర్యజనకమైనటువంటి విషయాలు జరిగాయి. వాళ్ళ సేనాపతులు, తర్వాత అధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా గ్రామాల్లోకి, పట్టణాల్లోకి వాళ్ళు వెళ్ళినప్పుడు, నగరాల్లోకి వెళ్ళినప్పుడు భారతీయ సంస్కృతికి చెందిన చిహ్నాలు వాళ్ళకి కనపడ్డాయి. వీటి మనం మామూలుగా సర్ఫేషియల్ ఫైల్స్ అంటాం, బయట దొరికినవి. ఇప్పుడు మన వాళ్ళు కూడా గ్రామాలు తిరిగినప్పుడు, కొండలు గుట్టలు ఎక్కినప్పుడు ఏవో గుహలు కనపడతాయి, గుహల్లో చిత్రాలు కనపడతాయి, చరిత్ర అంశాలు మనకు కనపడతాయి. మన దగ్గర దొరికినంత విశేషాలు దాదాపుగా వాళ్ళ దేశాల్లో వాళ్ళు చూడలేదు. అటువంటి వాళ్ళు మొట్టమొదటి వాడు కనింగ్హామ్ అతనేమో ఆర్కియాలజిస్ట్ కదా, ఆ కాలంలో ఇప్పుడు ఆర్కియాలజీ కూడా లేదు. ఈ విధంగా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆయన వచ్చే ఎన్నికలలో వెలమ కులస్తులకు 5 పార్లమెంట్, 23 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని రాష్ట్ర వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చుక్కా చినబాబు డిమాండ్ చేశారు.
విశాఖ వెలమ సంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. జిల్లాలోని అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, నర్సీపట్నం, మాడుగుల నియోజకవర్గాలలో వెలమ సామాజిక వర్గానికి కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నట్లు తెలిపారు. వెలమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వని ఎడల రాబోయే ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలన్నారు. మా జాతులకు ఔన్నత్యమని, గొప్పతనమని, శాంతి ఇవి అనుకుగా తీసుకొని మమ్మల్ని విస్మరిస్తే తగిన గుణపాఠం చెప్పడానికి కూడా సంసిద్ధులుగా మేము అందరమే ఉన్నాము. ఇదే కాకుండా రాబోయే కాలంలో అంటే ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఒక భారీ బహిరంగ సభ కూడా పెట్టాలి, అలాగే ఒక బైక్ ర్యాలీ కూడా నిర్వహించాలని సమావేశంలో అందరూ కూడా వారి బాధల్ని దీని ద్వారా రాజకీయ పక్షాలకి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా ఈ తీర్మానించడమైంది ఈరోజు సమావేశంలో. అంచేత ఏంటంటే ఇటుపైన రాజకీయ పక్షాలు మా ఉనికిని గుర్తించి మాకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎస్పెషల్లీ ప్రత్యేకించి ఉత్తరాంధ్ర గురించి మేము చెప్పవలసిన బాధ్యత నాకుంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలోని మాకు రమారమ్మ ఒక 5 విశాఖలో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ ఫైర్ అండ్ సేఫ్టీ సంస్థ IIFCA సంస్థకు ఇటీవల ఏషియన్ ఐకానిక్ 2024 అవార్డులో భాగంగా ఉత్తమ ఫైర్ ఇన్స్టిట్యూట్గా గుర్తించి ముంబైలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ చేతుల మీదుగా బెస్ట్ ఎక్సలెన్స్ పెర్ఫార్మెన్స్ అవార్డు అందుకున్నట్లు IFSC డైరెక్టర్ శ్రీను మహంతి తెలిపారు. విశాఖలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సంస్థ అందిస్తున్న క్వాలిటీ సేవలను గుర్తించి ఎంపిక చేశారని, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఏషియన్ అవార్డు తమకు దక్కడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ అవార్డులకు దేశ విదేశాల నుంచి దరఖాస్తులు రాగా విశాఖ నుంచి తమ సంస్థ ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. ఏషియన్ ఐకాన్ అవార్డ్ 2024 ప్రముఖ సామాజికవేత్త అలానే బాలీవుడ్ నటుడైనటువంటి సోనూ సూద్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. దానికి మా ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ మరియు అలానే మా స్టాఫ్ మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దీంట్లో చాలా మన దేశం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా చాలామంది నామినేట్ చేయడం జరిగింది. దీనికి గాను మేము గత 6 నెలల ముందే అప్లికేషన్ పెట్టడం జరిగింది. దాంట్లో షార్ట్ లిస్ట్ చేసి మనకి ఒక 15 నుంచి 20 రోజులు ముందుగాను మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు ఇలా బెస్ట్ ఐకానిక్ అవార్డుకి. సో దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. సో అయితే ఇప్పుడు ఇన్ని దగ్గర 94 కాన్సెప్ట్స్ 94 ఫ్రేమ్స్లో ఇది కండక్ట్ చేశారు. 94 మందికి ఇచ్చారు, లైక్ ఆర్గనైజేషన్స్కి డిఫరెంట్ లైక్ ఎడ్యుకేషన్, ఇండస్ట్రీస్, ఆల్ సెగ్మెంట్స్లో ఇచ్చారు. ఇది చాలా మాకు మంచి అనుభూతిని ఇచ్చింది. అంతేకాకుండా మా ఆర్గనైజేషన్ చేసిన సేవలను గుర్తిస్తూ మా ఆర్గనైజేషన్ క్వాలిటీ అండ్ రిప్యుటేషన్ బేస్ చేసుకొని ఈ ఏషియన్ ఐకాన్ అవార్డు ఇవ్వడం వల్ల ఈ మా స్టూడెంట్స్తో పాటు మాకు కూడా. విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణను తక్షణమే మార్పు చేయాలని అక్రమాని అభిమానులు, తూర్పు నియోజకవర్గ స్థానిక నేతలు, వైసీపీ 18వ వార్డు సీనియర్ నాయకుడు ఉమ్మిడి కళ్యాణ్, యాతా కార్పొరేషన్ డైరెక్టర్ పోలవరపు అప్పారావు డిమాండ్ చేశారు. విశాఖలోని ఎంఈవీపీ కాలనీ సర్కిల్ వద్ద ఏవీఆర్ అభిమానులు కలిసి వైసీపీ అధిష్టానం తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త విషయంలో పునరాలోచన చేయాలని నినాదాలు చేశారు. కావాలనే పార్టీ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ నుంచి ఎంవివి సత్యనారాయణ పిఏ వంశీ పార్టీ కార్యకర్తలను తొలగించారని, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. వచ్చే ఎన్నికలలో తూర్పు నియోజకవర్గం సీటు వైసీపీకి దక్కాలంటే ఎంవివి సత్యనారాయణను మార్చి మంచి వ్యక్తులకు ఈ సీటు కేటాయించాలని వారంతా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పాపారావు తదితరులు పాల్గొన్నారు. ధీటుగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి అక్రమాణ వెంకటరావు విజయనిర్మల. మీరు అది చేయండి అయ్యా. ఇంట్లో కూర్చొని భోజనాలు చేసాం, అది సోషల్ మీడియాలో కాదు, పాడీలు మోసారు, కులిపోయిన శవాలు కూడా మోసారు మా నాయకుడు. అది అక్రమాణ వెంకటరావు. పార్టీలు చూడలేదు ఏ రోజు కూడా అక్రమాణ వెంకటరావు విజయనిర్మల. అందరూ సమానమే, మనం అందరికీ సర్వీస్ అందించాలి. రాజకీయాల్లో ఉన్నాం, ఎలక్షన్ వరకే రాజకీయం. ఏ ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఇలాంటి నాయకుడు, ఇలాంటి నాయకత్వం ఈ 4-5 నెలల నుంచి చూస్తున్నాం కదా. తూర్పు నియోజకవర్గంలో అతి దారుణంగా ఉంది.
విశాఖ తూర్పు నియోజకవర్గంలో అక్రమమైన విజయ నిర్మల జెండా ఇక్కడ ఎగురుతుంది. ఇది తథ్యం. మీకు కౌంటర్ స్టార్ట్ అయిపోయింది. మీరు మీ వెనకాల మీ బ్యాచ్ భజన బ్యాచ్ అంతా చూస్తున్నాం. అది నోట్ల కోసమే తప్ప ఓట్లు వేసిన పనిచేయవు, ఓట్లు కూడా పడవు. బీసీలు 20% మన తూర్పు నియోజకవర్గంలో బీసీలు ఉన్నారు, ఓసీలు 4% ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా విజయ నిర్మల అంటున్నారు. ఎందుకని 2019లో ఓడిపోయినా మేడం 4.5 సంవత్సరాల్లో ప్రజలతో ఉన్నారు. బీసీ ఎస్టీ మైనార్టీ రాష్ట్రంలో నిరుపేదలను నిరుద్యోగులను పైకి తేవాలనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నతమైన ఆలోచనలకు అనుగుణంగా తాను ఎంపీగా విజయం సాధించాక పార్లమెంట్ కాకినాడ నియోజకవర్గ పరిధిలో లోకల్ మేనిఫెస్టో రూపొందించి పనిచేస్తానని ఎంపీగా తనతో పాటు జిల్లాలోని 7 అసెంబ్లీ అభ్యర్థులను కూడా గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి కోఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్పై వైసీపీ అధిష్టానం ప్రకటించాక తొలిసారి ఆయన పిఠాపురం వచ్చారు. స్థానిక మున్సిపల్ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే పెండం దొరబాబు అధ్యక్షతన వైసీపీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులతో జరిగిన ఆత్మీయ సమావేశానికి చలమలశెట్టి సునీల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెండం దొరబాబు కాకినాడ ఎంపీ, వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. ఎమ్మెల్యే దొరబాబు, ఎంపీ వంగా గీతతో సహా పలువురు నేతలు చలమలశెట్టి సునీల్కు పుష్పగుచ్చాలిచ్చి పూలదండలు వేసి అభినందనలు తెలిపారు. ఈ ఇద్దరిని మంచి మెజార్టీతో నెగ్గించి తద్వారా మీ అందరికీ కూడా సపోర్టు వీళ్ళిద్దరూ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయినా కూడా మీ అందరికీ కూడా నేను మాటిస్తానన్నా, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా నేను ఎల్లప్పుడూ కూడా ఇక్కడ పనిచేసే మీ అందరి కార్యకర్తలతో, గ్రామాల్లో ఉండే కార్యకర్తలతో ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజల సేవ చేయడానికి నాకు మరొక అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనందరికీ పరిచయం ఉన్న వ్యక్తి సునీల్ గారి గురించి ఎవరు పరిచయం చేయక్కర్లేదు, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి. నిజంగా సునీల్ గారు మీ పేరు ప్రకటించి కన్ఫర్మ్ చేయగానే అందరూ ఆనందపడ్డారు, అందరూ సంతోషపడ్డారు. అందరూ నన్ను నీలాంటి ఎక్స్పోజర్ ఉన్నాడు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా అవసరం ఉన్నది, నీకెందుకు నీకు అక్కడ ఉన్న సర్వేలు కానీ అన్ని రకాలుగా ఆలోచన చేసే నేను నియమించడం జరిగిందని చెప్పినప్పుడు నేను ముఖ్యంగా ఆలోచన చేసింది మళ్ళీ, ఎందుకంటే ఈ రోజున 1 సారి 2 సార్లు ఓడిపోయిన వారికే అవకాశం రావడం చాలా అరుదు. అలాంటిది నాకు 3 సార్లు పోటీ చేసిన విజయం దక్కపోయినప్పటికీ 4వసారి మళ్ళీ నేను అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి పంపించారంటే ముఖ్యంగా. ముఖ్యాంశాలు మరోసారి. ప్రముఖ ఆన్లైన్ కోచింగ్ సంస్థ ఎడెక్స్తో ఏపీ ప్రభుత్వ ఒప్పందం. చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని పేర్కొన్న సీఎం జగన్. ఢిల్లీలో రైతులు చేపడుతున్న సమ్మెకు మద్దతుగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సిఐటియు నిరసన. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిందేనని నేతల డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ పిఎల్వి ప్రసాద్ మున్సిపల్ స్పోర్ట్స్ ఏరియాను ప్రారంభించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. క్రీడాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.